దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2026 మార్చి నెల 30వ తేదీ నేటి అనుదిన ధ్యానం కొరకు అపోస్తులైన పౌలు రాసిన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. దేవుని ఉద్దేశం మన పట్ల వెల్లడి చేస్తారు. ఆయన కార్యాలను అందరూ కూడా పొందుకోవాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుని పిల్లలు అనగా దేవుణ్ణి తండ్రిగా భావించి బ్రతికేటువంటి పిల్లలు ఎలా ఉండాలి అని అంటే దేవునికి ప్రియమైన వారుగా ఉండాలి. దేవునికి ప్రియమైన వారుగా ఉండాలి అని అంటే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మనం అందరం కూడా దేవుని పిల్లలు అని అనిపించుకునేటట్లుగా తండ్రి మన మీద చూపిన ప్రేమ ఎలాంటిదో అలాగున లోకం మనల్ని చూడట్లేదు కదా, తండ్రి ప్రేమను మనం కలిగి ఉండాలి అని చెప్పారు. అంటే దేవునికి పిల్లలుగా ఉండాలి అని అంటే అది కూడా ప్రియమైన పిల్లలుగా ఉండాలి అని అంటే దేవుడు చూపించినటువంటి ఆ దైవికమైన ప్రేమ కనబరచాలి. ఆయన మనల్ని ప్రేమించి మనం అందరూ కూడా పరిమళ సువాసనగా ఉండినట్లుగాను మన కొరకే దేవుడు తండ్రి అయిన దేవుని ఎదుట బలి అర్పించబడ్డాడు. అంటే మనుషులు దేవుని కంటే వారిని వారు కలిగిన వాటిని ప్రేమించి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ శ్రేష్టతను కోల్పోతూ ఉన్నారు. దేవునికి అర్పణగా అర్పించబడిన యేసుక్రీస్తు ప్రభువారు మనము ప్రేమ కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు గాని కృతజ్ఞులమై మనము ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాటలు మాట్లాడాలని, అంత మాత్రమే కాక జారత్వం గాని అపవిత్రత కాని లోభం కాని ఉండకుండా నీతి కలిగిన వారిగా బ్రతకాలని దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యభిచార సంబంధమైన జీవితం ఉండకూడదు, కల్మషము ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు, దేవుని వాక్యానికి విరుద్ధమైన పనులివి. మరి ఏం చేయాలి? మన నోటంట కృతజ్ఞత వచనం రావాలట. అంటే ప్రభు చేసిన ప్రతి మేలును బట్టి కార్యములను బట్టి నిత్యము ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. అంతే తప్ప బూతులు గాని పోకిరి మాటలు గాని సరసోక్తులు గాని మన నోటంట రానికూడదు. చాలా మంది క్రైస్తవులు అని పిలవబడుతున్న వారు ఇంకా వారు బూతులను వదలలేదు, బూతు పనులను వదలలేదు, ఇతరులతో ఎటకారం ఆడడం అది విడిచిపెట్టలేదు. అలాంటి వాళ్ళు దేవునికి కృతజ్ఞత ఏం చెప్తారు? ఏ వ్యభిచారి గాని, హృదయంలో కల్మషము కలిగిన వ్యక్తి గాని, అత్యాశపరుడు గాని, విగ్రహారాధికుడు గాని
యేసుక్రీస్తు రాజ్యానికి వారు వారసులు కారు అని చెప్తున్నాడు. నువ్వింకా వ్యభిచార సంబంధమైన జీవితం నీలో ఉందా? కల్మషంతో ఉందావా? బయటకు ఒకటి లోపలికి ఒకలాగా బ్రతుకుతున్నావా? అన్నిటినీ అత్యాశ పరుతత్వం కలిగి ఉన్నవా? విగ్రహాలను పూజిస్తూ లేకపోతే విగ్రహాలకు అర్పించిన వాటిని పూజిస్తూ ఉన్నావా? అయితే నీవు దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి కాదు. దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోనండి. ఎందుకంటే పర్వాలేదు, శారీరకంగా జరిగించిన క్రియలు ఆత్మకు అంటుకోవంటున్నాడు ఒక పెద్ద మనిషి. ఆయన పెద్ద బోధకుడు. ఇది పెద్ద అబద్ధం. ఎందుకంటే శరీరంతో చేసిన పాపం మన ఆత్మకు మలినమే కదా. మరి అది పరిశుద్ధమైనది అయితే ఇక మరలా ఈ ఆరాటం ఎందుకు? పరలోకం వెళ్ళాలా, నరకం వెళ్ళాలా? ఈ ఆరాటం ఎందుకు ఉంటుందో మనకి? ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతామని గ్యారంటీగా అర్థం అవుతుంది కదా. అందుకే మోసం చేసే వాళ్ళు తయారయ్యారు. జాగ్రత్తగా ఉండాలి అని కారణం లేకుండా వాళ్ళు దేవుని కోపానికి గురి అయ్యేటట్లుగా పరిస్థితులు మారిపోతాయని మాట్లాడుతున్నారు. ఇంకా దేవునికి నచ్చని వారితో మనం సహవాసాన్ని కలిగి ఉండకూడదు. అలాంటి వారితో దేనిలోనూ కూడా ముందడుగు వేయకూడదు. ఎందుకంటే వారు దేవునికి సంబంధించిన వారు కారు గనుక. చీకటి జీవితాలు కలిగి ఉండిన మన బ్రతుకులు గడిచిన కాలంలో ఆయన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించేశాడు. దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారిలో ఈ గుణగణాలు కనబడతాయి. అదేమంటే మంచితనం, నీతి, నిజాయితీ, సత్యం, ఖచ్చితంగా ఈ మూడు కలిగి ఉంటా. వెలుగు ఫలమైనటువంటి మంచితనం గాని, నీతి గాని, సత్యం గాని ఉండకపోతే వారు ప్రభుకి సంబంధించిన వారు కాకపోతారు. వ్యర్థమైన చీకటి వ్యవహారాల్లో పాల్గొనొద్దు అంటున్నాడు. దేవుని దగ్గరికి వస్తారు, లోక సంబంధమైన వాటిని కూడా కలిగి ఉంటారు. వ్యర్థమైనవి అవి. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అంటున్నాడు. ఎవ్వరికి తెలియకుండా కొన్ని వ్యవహారాలు కొంతమంది సఖ్యపడుతూ చేస్తారే, వారు సిగ్గుపడతారట. ఎందుకనంటే వారు సొంత ప్రయత్నాలు చేశారు గనక. వెలుగు చేసేటువంటి పనుల గురించి చెబుతూ, నిద్రపోతూ మేల్కో, మృతి నొందినటువంటి మీ వారిని ఆయన బ్రతికించినట్లుగా క్రీస్తు యొక్క ప్రకాశమానమైన ప్రకాశాన్ని, మహిమను కుమరించని అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ రోజులు చెడ్డవి. సమయం పోనీకూడదు. అజ్ఞానులుగా ఉండకూడదు. జ్ఞానం కలిగిన వారిగా శ్రద్ధాభక్తి కలిగి సాగిపోవాలి దేవుల్లో. అంతే తప్ప ఈ దినాల గురించి, పరిస్థితుల గురించి మనసులో పెట్టకపోతే గుడ్డది చేలో పడినట్లుగా వెళ్ళిపోతావు, అంత చిక్కడిపోతావు. అందుకని అంటున్నాడు, మీరు బుద్ధిహీనులుగా ఉండవద్దు, ప్రభు చిత్తమేదో గ్రహించండి, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశాలు గమనించండి అని. అయితే ప్రజలు ఎక్కువ శాతం ఎలా ఉన్నారంటే సమయం పోనిస్తూ వ్యర్థమైన వాటి వెంబడి పరుగులెత్తుతూ ఉన్నారు. అనవసరమైన వాటిని కోరుకుంటూ ఉన్నారు. అందుకే ప్రభు బిడ్డలుగా బుద్ధిహీనులుగా ఉండొద్దు అంటున్నాడు. తర్వాత మత్తుగా ఉండొద్దు అంటున్నాడు. మద్యముతో మత్తెక్కిపోయేవారు ఉంటారు.
పొగ తాగడంలో మత్తెక్కిపోయే వాళ్ళు ఉంటారు. అది విపరీతమైన ప్రవర్తనకు దారి తీస్తుందని, అలాంటి వారు దేవుని ఆత్మకు లోబడి ఉండరని చెప్తున్నాడు. అలాగే పాటలు, భజనలు, ఆధ్యాత్మికమైన సంగీతాలు వినిపిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడండి అంటున్నాడు ఆయన. పాటలు కలిసి పాడాలట, దేవుణ్ణి స్తుతించడం, కీర్తించడం కలిసి ఉండాలట, ఆధ్యాత్మికమైనటువంటి వాయిద్యాలు వినిపింపచేస్తూ ఒకరితో ఒకరు భక్తి కలిగిన మాటలు మాట్లాడుతూ పాటలు పాడుతూ హృదయంలో ప్రభుని ఘనపరుస్తూ ఉండాలట. ప్రభు యొక్క ఉద్దేశం ఇదే. మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కోసం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెబుతూ ఉంటున్నాడు. తన జీవితాన్ని ప్రభు మార్చాడని, విలువలేని జీవితానికి విలువ ఇచ్చాడని, రక్షణ ఆనందమును ఇచ్చాడని ఆయన ఏమంటున్నాడు అనంటే, ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఆయనకు లోబడి ఉండాలి. ఎందుకనంటే పెళ్ళైనటువంటి స్త్రీ ప్రభుకి లోబడినట్లుగా భర్తలకు లోబడి ఉండాలి. మరి భర్తలకు ఎంతమంది లోబడుతున్నారు? ఈ మాటలు వింటున్నవారు, నీ భర్తను గౌరవిస్తున్నావా? తనకు లోబడుతున్నావా? అయితే నీవు దేవునికి కూడా లోబడతావు, భయపడతావు. ఆయన నీ పట్ల తన కార్యమును జరిగించాలని ఇష్టపడుతున్నాడు. క్రీస్తు సంఘానికి శిరసై ఉండి సంఘాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆయన సంఘాన్ని రక్షిస్తూ సంఘానికి కావలసిన వాటన్నిటిని కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఆయన శిరస్సు కనుక సంఘానికి కావలసిన ప్రతి ఈవిని కూడా ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందుకే దేవునికి లోబడినట్లుగా భర్తలకు భార్యలు అన్ని విషయములలో లోబడి ఉండాలని పురుషులకు చెప్తున్నాడు. ఆయనగా వివాహమైన వారికి చెప్తున్నాడు, నీవు సంఘాన్ని ప్రేమించిన ప్రభువారు ఎలాగైతే మనల్ని ప్రేమిస్తున్నారో మీరు కూడా అలాగనే భార్యలను ప్రేమించండి. ఏం చేయాలట? దేవుణ్ణి మొదటగా ప్రేమించాలి, తర్వాత కుటుంబాన్ని ప్రేమించాలి. దేవుని వాక్యం అనేటువంటి నీళ్ళలో స్నానం చేసి శుద్ధి చేసి పవిత్ర పరిచేందుకు ఆయన రాక కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. శాశ్వతం కాని దానికోసం ఇంకా ఆరాటపడడం మానేసి శాశ్వతము నిత్యమైన దేవుని మార్గములో సాగిపోగలిగిన వారిగా ఉన్నాం. ప్రభుకి నిత్యము కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆయన సమాధానం చేత నింపబడుతూ ఆయనలో నమ్మకంగా సాగిపోవాలి. భార్యలు ఇటు విధంగా లోబడి ఉండాలంటే భర్తల గురించి చెప్పబడుతుంది, మీ భార్యలను ప్రేమించండి. ఎలాగ ప్రేమిస్తారు? సొంత శరీరంలాగా ప్రేమించండి అని. నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నట్లుగా నీ భార్యను నువ్వు ప్రేమించాలి కదా. ఎవడు కూడా శరీరాన్ని ద్వేషించేవాడు ఉన్నాడా? ఎవడో లేడు. అందరూ వారి వారి శరీరములను ప్రేమిస్తున్నారు, పోషిస్తున్నారు. సంఘాన్ని దేవుడు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అందుకే సంఘమును పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఆయన ఎదుట నిలబెట్టాలని సంఘం కొరకు ఆయన చేసిన ప్రయత్నం సుస్పష్టంగా ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవుని మార్గములో నిలబడి ముందుకు సాగగలుగుతావో దేవుడు నీ పట్ల బలమైన కార్యాలను తప్పకుండా సిద్ధం చేసి ఉంచాడు. వాటిని నీకు అనుగ్రహిస్తాడు. భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి బంధం ఎంత గొప్పది అనంటే, తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోవాలి అని చెప్తున్నాడు. ఆయన అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యత ప్రతి భర్త ప్రతి భార్య పొందుకోవాలి.
పురుషుడు ఏం చేయాలి? తను చూసుకున్నట్లుగానే తన భార్యను ప్రేమించాలి. అలా ప్రేమించగలిగితే, స్త్రీ తన భర్తకు లోబడగలిగితే వారి కుటుంబంలో దేవుని సమాధానము ఉంటుంది. కనుక దేవుని సమాధానం పొందుకుంటూ విశ్వాసంతో సాగిపోతూ నమ్మకస్తులైన వారిగా ఉండాలి. దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. నీ సొంత ఇష్టాలు కాదు, దైవ చిత్తం ఏమైతే ఉందో ఆ దైవ చిత్తానికి విధేయత కలిగిన వారిగా ఉండాలి. సంఘం కొరకు యేసుప్రభువు వారు ప్రాణం పెట్టారు. కనీసం కొద్ది సమయమైనా సంఘం కొరకు వెచ్చించవలసిన బాధ్యత ఉంది. ఆయన పనిలో నమ్మకంగా సాగిపోవలసిన వారముగా ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు శిరస్సుగా ఉండాలి నాయన, నీవు దేహంలా ఉండాలమ్మా అని చెప్తూ ఆయన యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటున్నాడు. మనము వాక్యానుసారంగా జీవితాలు కట్టుకొని ఆయనలో సాగగలిగితే ఆయన సమాధానం చేత నింపబడతాం. ఆయన యొక్క కార్యాలకై నిత్యము కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటాం. అందుకే ప్రభు కోరుకుంటున్నాడు, ఈ రోజు నుంచి వాక్యానుసారంగా మరింత దేవునికి దగ్గరగా బ్రతకాలి అని. అలాగ బ్రతికిన వారి జీవితాలు ఫలభరితంగా దీవెనకరంగా ఉన్నాయి. నీ జీవితాన్ని కూడా ప్రభువారు అలాగ శ్రేష్టముగా మలుచును గాక. దేవుడి కొద్ది మాటలు మనం దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్.